హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో ఉసిరికాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. నేను పక్కా కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఉసిరికాయ పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా నేను 1 కేజీ ఉసిరికాయలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని తడి లేకుండా ఆరబెట్టుకోవాలండి. ఉసిరికాయ పచ్చడి కోసం ఉసిరికాయలు మీడియం సైజులో ఉండాలి. గ్రీన్ కలర్లో ఉంటే లేతకాయలు అని అర్థం. అలా కాకుండా లెమన్ ఎల్లో కలర్లో ఉంటే ఆ ఉసిరికాయలు పచ్చడి పెట్టడానికి చాలా బాగుంటాయండి. పచ్చడి కూడా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి వేడైన తర్వాత 2 స్పూన్లు మెంతులు వేసి కొద్దిగా మీడియం ఫ్లేమ్లో కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలండి. ఇలా చిటపటమని వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి పక్కకు తీసి పెట్టుకొని చల్లార పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 3 స్పూన్లు ఆవాలు వేసి కొద్దిగా వేడి చేస్తే చాలండి. ఎక్కువసేపు వేపొద్దు. ఎక్కువసేపు వేగినట్లయితే ఆవాల పిండి బ్లాక్ కలర్లోకి వస్తుంది. ఫ్లేవర్ కూడా బాగోదు, మాడిన స్మెల్ వస్తుంది, టేస్ట్ పోతుంది. అందుకే వీటిని చాలా జాగ్రత్తగా 2 నిమిషాలు వేపినా చాలు. వీటిని కూడా ఒక ప్లేట్లోకి పక్కకు తీసి పెట్టుకొని చల్లార పెట్టుకోవాలి. ఉసిరికాయలు వేయించడానికి 400 గ్రామ్స్ వరకు ఆయిల్ పడుతుందండి. ఆయిల్ని ఒక మందపాటి కళాయిలో పోసి వేడి చేయాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 కేజీ చొప్పున 2 వాయిల్లో వేయించుకోవచ్చు, లేదా 3 వాయిల్లో అయినా వేయించుకోవచ్చండి. వీటిని ఫ్లేమ్ని సిమ్లో మీడియంలో పెట్టుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఫ్లేమ్ని హైలో మాత్రం పెట్టకూడదండి. హైలో పెడితే పైన మాత్రమే కలర్ చేంజ్ అవుతుంది, కానీ లోపల ఉడకదండి. ఈ ఉసిరికాయలు ఆయిల్లో ఫ్రై అయ్యేలోపు ముందుగా వేయించి పక్కకు పెట్టిన మెంతులను మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ చేసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఆవాలు కూడా మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ చేసి పక్కకు పెట్టుకోవాలండి. ఫ్లేమ్ని సిమ్లో మీడియంలో పెట్టి ఉసిరికాయలు మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుంటే పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. పచ్చడి తినేటప్పుడు కాయ కూడా టేస్ట్గా ఉంటుంది. లోపల పచ్చిగా ఉంటే కాయ లోపల బూజు పట్టినట్లుగా ఉంటుంది. కాయ తినడానికి బాగోదు. ఉసిరికాయలు వేగడానికి టైం కొంచెం ఎక్కువగా పడుతుందండి. ఉసిరికాయలు ఈ విధంగా పగిలినట్లుగా ఉండాలి. వేయించుతున్నప్పుడే కొన్ని ఇలా పగులుతూ ఉంటాయి. ఇలా పగిలినప్పుడు పూర్తిగా వేగిపోయినట్లండి. ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఉసిరికాయలను వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలండి. మిగిలిన 1/2 కేజీ కాయలు కూడా ఆయిల్లో వేసి మొదటి వాయిలో వేయించుకున్న విధంగా వేయించుకోవాలండి. ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించిన తర్వాత కాయను చేతితో ఒత్తినప్పుడు పగిలే వరకు పచ్చి లేకుండా వేయించుకొని పక్కకు తీసుకోవాలి. ఈ విధంగా మొత్తం ఉసిరికాయలు 2-3 వాయిల్లాగా వేయించుకొని పక్కకు తీసుకోవాలి. మిగిలిన ఆయిల్లో 1 స్పూన్ ఆవాలు, ఒక 3 ఎండుమిర్చి, 1 స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించుకొని ఈ ఆయిల్ని గోరువెచ్చ అయ్యే వరకు చల్లార పెట్టుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు 20-25 వరకు పొట్టు తీసి ముక్కా చెక్కలుగా మిక్సీ పట్టుకోవాలండి. నెక్స్ట్ ఇప్పుడు వేయించిన ఉసిరికాయలను చల్లారిన తర్వాత ఒక పెద్ద గిన్నెలోకి తీసుకొని దీనిలోకి 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. నార్మల్ సాల్ట్ని ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకొని వేసుకోండి, లేకపోతే కరగదు. సాల్ట్ టీ గ్లాస్తో 1.25 గ్లాస్ పడుతుంది. గ్రాముల్లో అయితే 150 గ్రాములు సరిపోతుందండి. ఘాటు తక్కువగా ఉన్న కారం అయితే 2.5 గ్లాసులు పడుతుంది. గ్రాముల్లో అయితే 150 గ్రాముల కారం సరిపోతుందండి. 1 టీ గ్లాస్ సాల్ట్ 120 గ్రాములు ఉంటుందండి. 1 టీ గ్లాస్ కారం 60 గ్రాములు వెయిట్ ఉంటుంది. ఈ కొలతలు 1 కేజీ ఉసిరికాయలకు కరెక్ట్గా సరిపోతాయి. మీరు కారం ఉప్పు తక్కువగా తినేవారైతే కొద్దిగా తగ్గించుకోండి. ముందుగా మిక్సీ పట్టుకున్న ఆవాల పొడి, మెంతుల పొడి, ముక్కా చెక్కలుగా చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి.
ఈ విధంగా ఉసిరికాయ ముక్కలన్నింటికి పట్టే విధంగా కలుపుకున్న తర్వాత పెద్ద నిమ్మకాయలు అయితే 4 నిమ్మకాయలు తీసుకొని హాఫ్గా కట్ చేసి రసం పిండుకోవాలి. కాయలు చిన్నగా ఉన్నట్లయితే 5-6 పడతాయండి. నిమ్మకాయల బదులు మీరు చింతపండు గుజ్జును కూడా వాడుకోవచ్చండి. ముందుగా తాలింపు పెట్టుకున్న ఆయిల్ మొత్తం వేసి మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి 3 డేస్ వరకు ఊరనివ్వండి. 3 రోజుల తర్వాత ఈ విధంగా ఆయిల్ పైకి తేలి చక్కగా ముక్కలు ఊరుతాయండి. 3 డేస్ తర్వాత ఈ పచ్చడిని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల సాల్ట్ అనేది కరుగుతుంది. కలుపుకున్న తర్వాత పచ్చడిని వాడుకోవచ్చు. ఒక గాజు సీసాలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మీరు వాడుకునే వరకు పక్కకు తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా ఈ ఉసిరికాయ పచ్చడిని తయారు చేసుకోవచ్చు. అలాగే మీరు కూడా ఒకసారి ఈ పద్ధతిలో ఉసిరికాయ పచ్చడిని చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా తప్పకుండా చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.